ఎక్కడ లవ్ ఉంటుంది అక్కడ ఫెయిత్ ఉంటుంది, ఫెయిత్ ఉన్న చోట ట్రస్ట్ ఉంటుంది. చాలా చక్కటి పాయింట్స్ చెప్పారండి. రియల్లీ ఐ ఓపెనర్ అన్నాను. ఎనీ కన్వీనియంట్ అండ్ దేర్ ఆర్ నో ఫిక్స్డ్ రూల్స్. అమ్మగారు చూడంగానే అన్నారనమాట. నెక్స్ట్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అలాగే మరొక విషయం అండి, బోత్ ఆఫ్ యూ ఆర్ ఇన్ టు ద పాత్ ఆఫ్ సుషుమ్న క్రియా యోగా. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితేనండి, చిన్న చిన్న విషయాలకి కూడా భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి గొడవలు రావటం, తర్వాత మనం చూస్తున్నాం కదా ఎటువంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కేసెస్ కూడా ఒక సైకాలజీ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు చాలా వరకు భార్యాభర్తల సమస్యల్ని కూడా పరిష్కరించేటువంటి అనుభవాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఎలా, హౌ టు హ్యావ్ అ కంపాటబుల్ మ్యారేజ్ అండ్ హౌ కెన్ మెడిటేషన్ హెల్ప్ the spouses to stay together? ఓకే, నా పిహెచ్డి థీసిస్ మ్యారిటల్ డిస్కార్డ్ అండి, అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అడాలసెన్స్, పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ భార్యాభర్తల మధ్య రెస్పెక్ట్. ఓకే, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ రెస్పెక్ట్ ఉంటే దెన్ ఇట్ గోస్ వెరీ వెల్. అండ్ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ఇదేంటంటే అండర్స్టాండింగ్ ఒకటి, అండ్ గివింగ్ స్పేస్ టు ఈచ్ అదర్. కొంచెం ఇప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే ఎంబడే ఆన్సర్ చెప్పకుండా జస్ట్ రిమైన్ కామ్. వన్ ఆఫ్ ద స్పౌస్ జస్ట్ రిమైన్ కామ్, కొంచెం సైలెంట్గా ఉంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ రిజాల్వ్, ద ఇష్యూస్ విల్ రిజాల్వ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ హౌ మచ్ యూ లవ్ యూ నోస్ బై ద ఫెయిత్ యూ హ్యావ్ ఇన్ ద రిలేషన్షిప్. ఇట్స్ అ ట్రయాంగిల్. ఓకే, లవ్, ఫెయిత్ అండ్ ఇట్స్ కనెక్టెడ్ టు ద ట్రస్ట్. ఎక్కడ లవ్ ఉంటుంది అక్కడ ఫెయిత్ ఉంటుంది, ఫెయిత్ ఉన్న చోట ట్రస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఆల్వేస్ దిస్ విల్ బాండ్ బిట్వీన్ ద కపుల్. అండ్ సుషుమ్న క్రియా మెడిటేషన్, ఎనీ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్, అఫ్ కోర్స్ సుషుమ్న క్రియా మెడిటేషన్లో అమ్మగారు చెప్పినట్టు యూ టేక్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్లో యూఆర్ వెల్కమింగ్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్, అండ్ ఎక్సేల్లో యూఆర్ ఆల్ రిలీజింగ్ ఆల్ ద నెగిటివ్ థింగ్స్. నెగిటివ్ థింగ్స్ అంటే నెగిటివ్ ఏమైనా ఎమోషన్స్ మనం రిలీజ్ చేసినప్పుడు మనకు క్లోజ్గా ఉన్నది మన స్పౌసే కదా. సో మనం వాళ్ళ మీద ఉన్న ఏమన్నా ఉన్న కంప్లైంట్స్ అవి కూడా మనకు తెలియకుండా మనం రిలీజ్ చేసేస్తాం. సో ఈవెన్చువల్లీ ఆఫ్టర్ 21 days or so, they will feel that they are accepting them along with their mistakes, along with, nobody is perfect, they are accepting along with their flaws and respecting, because మనలో అన్ని పాజిటివ్ థింగ్స్ ఉండవు. సో accepting the spouse along with their flaws, either of them, and respecting them in this as they are is the most important thing. And meditation really helps to calm down and understand. ఆ కంపాటబిలిటీ మీరు అన్నారు కదా, దాంట్లో 10 పాయింట్స్ ఉంటాయండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాటిట్యూడ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ యాటిట్యూడ్ ఎలా వస్తుంది? మన ఎన్వైర్న్మెంట్, మన ఎడ్యుకేషన్, మన ఎక్స్పీరియన్సెస్. సో అందరికీ ఎన్వైర్న్మెంట్, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్. కరెక్ట్. సో యాక్సెప్టింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అవర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బుక్స్లో చదువుకుంది కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ నాలెడ్జే కాదు. ఎడ్యుకేషన్ అంటే వాట్ యూ హ్యావ్ లెర్న్, అండ్ అది సంస్కారవంతంగా మనం ఎట్లాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన లైఫ్ అనేదే మన ఎడ్యుకేషన్కి ఇది. నెక్స్ట్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మీ పేరెంట్స్ని చూస్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నాం. మన చిన్నప్పటి నుంచి చూస్తాం అందరూ, అంటే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ హ్యాపీ ఫ్యామిలీస్ ఉండవు. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్, దట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది రోల్ ఇక్కడ వస్తుంది. నీ ఎన్వైరన్మెంట్లో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది ఆ విచక్షణ నువ్వు నేర్చుకున్నప్పుడు యూ డెవలప్ అండ్ ఎప్పుడు చెప్తారండి డిస్క్రిషనరీ పవర్స్, డిస్క్రిషన్ ఉపయోగించాలి. ఎగ్జాక్ట్లీ. దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ టు హ్యావ్ ఎ నైస్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ అన్నమాట. చాలా చక్కటి పాయింట్స్ చెప్పారండి. రియల్లీ ఐ ఓపెనర్ అన్నాను. అలాగే మేడం, అసలు మీకు అంటే మొదటి నుంచి ఒక హెల్త్ పట్ల అవేర్నెస్ ఉందా? ఎలా వచ్చారు అసలు అంటే మెడిటేషన్ లోకి రావాలి? ఇద్దరు కలిపి, బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దట్ అండి. మా హస్బెండ్ యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ డిఫెన్స్, అండ్ ఇండియా అంతా చూసాం. We saw all parts of India and all different cultures, different forms of worships కూడా చూసాము. మాది ఏంటంటే డిఫెన్స్ లో సర్వధర్మస్థలు, అందరూ ఈక్వల్, అన్ని ఫార్మ్స్ ఆఫ్ దీనిలో చూసాము. అండ్
సమ్వేర్ ఫ్రెండ్స్ తోనో అలాగా వి స్టార్టెడ్ మెడిటేటింగ్. అండ్ హీఈస్ పైలట్ తో పాటు హీఈస్ అ బర్డ్ వాచర్, ornithologist, trained ornithologist. So, and photography his hobby. So that itself is an meditation for him. సో నేచర్ తో ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల మాకు తెలియకుండానే మేము ఇందులోకి వచ్చాము అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెరీ యంగ్ ఏజ్ వీ కేమ్ ఇన్ టు దిస్ మెడిటేషన్ థింగ్ అండ్ వీ డిడ్ ఇట్ టుగెదర్. Whatever path we had taken, we had done it together. Okay. And my ancestors, my father, my grandparents, all are into spirituality. Who influences whom? అంటే మీరు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, వారు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? We respect each other. She influences. So nice of her to say that. Either way, I consider him as my guru and mentor. Wow, so nice అండి. అదే ఎందుకంటే నాకు కొన్ని ఫియర్స్ ఉన్నాయేమన్నా, he guided me in many things, even my PhD thing, so many things. His training or his exposure to defense. సో ప్రపంచాన్ని ఇద్దరు కలిసి వీక్షించారు, కలిసి చూశారు. Exactly, true. తర్వాత అంటే ఒక ధ్యానం పాత్లోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు చూశారు, సకల ధర్మాలని మీరు చూశారు, స్పృశించారని చెప్తున్నారు కదండి. అంటే నిలదొక్కుకోవడానికి ఈ పాత్లో వాట్ వాస్ దట్ ఇన్సిడెంట్ విచ్ మోటివేటెడ్ యూ? ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఒక ఫ్రీడమ్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ ఇట్. అమ్మగారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఓకే. I felt that any convenient time, there are no fixed rules in our meditation, Sushumna Kriya. I really respect that. So, Brahmamurta anna cheyamantaru, Sayantram anna cheyamantaru, anytime, whenever you are free. Mana comfort is very important and it's simple technique. Correct. And that convenience has made me to stick to this. Okay. That is the main important thing. First 49 days లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయా? వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చాయండి. ఐ ఫెల్ట్ ద ఆసిలేషన్ అరౌండ్ మీ, మై బాడీ, అండ్ ఐ ఫెల్ట్ ఆల్ మై చక్రాస్ వర్ యాక్టివేటెడ్. బట్ అగైన్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ వెరీ ఎన్రిచింగ్ అనమాట. ఐ ఫెల్ట్ డీప్ కామ్నెస్ అండి, అది చాలా డీప్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాం. అండ్ సిమిలర్లీ హీ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్. ఫస్ట్ టైం అమ్మగారి దర్శనం ఎప్పుడు జరిగిందండి? లాస్ట్ ఇయర్ 2023 February 23 February 20 శివరాత్రి అయిన తర్వాత భీమవరంలో మీరు సెలబ్రేట్ చేశారు. దెన్ ఐ వాంటెడ్ అన్ ఆడియన్స్ విత్ హర్. సో లక్ష్మి గారు నాకు ఫిక్స్ చేశారు. సో వి మెట్ హర్ ఇన్ విజయవాడ. అమ్మగారిని కలిసాం అన్నమాట. కలిసినప్పుడు అమ్మగారు యాక్చువల్లీ నాకు చాలా 15 years నుంచి ఎప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నా ఐ యూస్ టు సీ ఎ లేడీ, షిలియట్ ఒక్కటే కనిపించేది. ఆవిడ ముందు నేను కింద కూర్చొని ఉన్నట్టు ఎప్పుడు కనిపించేది, కానీ ఫేస్ కనిపించేది కాదు, ఎవరో తెలియదు నాకు. ఎప్పుడు అలా ఉండేది నాకు మెడిటేషన్ లో. సో ఆ రోజు అమ్మగారిని కలిసినప్పుడు లోపలికి అమ్మగారు నడుచుకుంటూ వస్తున్నారు అండ్ ఐ కేమ్. అమ్మగారు సోఫాలో కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాం. సేమ్ అదే, నేను 15 years నుంచి అదే చూస్తున్నాను అనమాట. అది ఆ షిలియట్ అమ్మగారు నేను కింద కూర్చుంది, దట్ ఆల్వేస్ వాజ్ దేర్. నేను అమ్మగారితో కూడా షేర్ చేసుకున్నాను. అమ్మగారు నవ్వారనమాట. ఏమో సమ్ లైఫ్ వి మస్ట్ హ్యావ్ బీన్ కనెక్టెడ్, ఐ డోంట్ నో. నెక్స్ట్ అమ్మగారు చూడంగానే అన్నారనమాట, యువర్ ఆరా ఈజ్ వెరీ ప్యూర్ అన్నారు. దెన్ వి స్పోక్. తర్వాత అసలు సుషుమ్న క్రియా యోగా సాధన మొదలు పెట్టారు, అమ్మగారి దర్శన భాగ్యం మీకు లభించింది. ఈ కోర్స్ లో మీకు ఏమైనా దివ్యానుభవాలు? మొన్న మన గురు పౌర్ణిమ జూన్ ఎండ్ జూలై 1st week లో అయింది 1-2లో. అప్పుడు గురు పౌర్ణిమ ముందు 15 days ముందు నుంచి నాకు లహర్ మహాశయ గారిది పురాణ పురుష ఆటోబయోగ్రఫీ నేను ముందే చదివేశాను, బుక్ షెల్ఫ్ లో ఉంది. అది ఎప్పుడు తీసి బయట పెట్టండి అనే డౌన్లోడ్ వస్తూ ఉండింది అనమాట. లాహిరి మహాశయ గారి జీవిత చరిత్ర అండి, పురాణ పురుష టైటిల్. సో బయట పెట్టాను, సాయిబాబా ఫోటో పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు యూ టేక్ దిస్ బుక్ అలాంగ్ విత్ మీ అన్నట్టు అని వచ్చింది మెసేజ్. సో ఆ బుక్ తీసుకొని వచ్చాను. నేను సోమనాథ్ వచ్చాను. సోమనాథ్ వచ్చిన తర్వాత ఆ రోజు హోటల్లో మేము లార్డ్స్ ఇన్లో ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హోమం ఉంది మనకి. సో ఆ రోజు అరౌండ్ 3:30 మెడిటేషన్కి రెడీ అవుతున్నాం మేము. సో ఐ ఫౌండ్ ఏ హెవీ క్లౌడ్ లాంటిది ఎనర్జీ మన రూమ్ బయట నుంచి ఇట్లా వెళ్తున్నట్టు. దెన్ ఐ హ్యాడ్ ఎ డౌన్లోడ్ దట్ 21 నాగా సాధుస్ ఆర్ హెడింగ్ టువర్డ్స్ ద వెన్యూ అని డౌన్లోడ్ వచ్చింది. మన గురు పౌర్ణమి జరిగే ప్రదేశానికి అక్కడికి వెళ్తున్నట్టు.
దెన్ ఆ బుక్ కూడా చూస్తున్నాను, ఏంటిది, ఇది నా ఇల్యూజన్ ఏమో, భ్రమేమో అనుకున్నాను. ఆ బుక్ కూడా తీసి చూస్తే, బుక్ తీసి అలా చూస్తుంటే బ్లాక్ బోల్డ్ లెటర్స్ లో సంథింగ్ వాజ్ రిటర్న్ దట్ ఐ వాంట్ టు బ్లెస్ ఆల్ ద న్యూ ఏజ్ క్రియా గురూస్ అండ్ క్రియా యోగీస్ అండ్ క్రియా యోగి ప్రాక్టీషనర్స్ అనే వర్డ్స్ కనిపించాయి విత్ దిస్ ఫిజికల్ బాడీ. బికాజ్ ఆయన అందులో రాస్తారు, ఈ ఫిజికల్ బాడీతోనే ఐ కేమ్ టు బ్లెస్ ఎవ్రీబడి అని. సో దోస్ వర్డ్స్ ఆర్ దేర్. తర్వాత ఆ బుక్ తీసుకొని వచ్చాను. హోమం జరిగినంతసేపు ఐ వాస్ హోల్డింగ్ ద బుక్ అండ్ ఫేసింగ్ ద యజ్ఞ. హోమం చదువుతున్న మనం మహామృత్యుంజయ మంత్రం జపిస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అమ్మగారికి లెఫ్ట్ సైడ్ ఒక 20 feet లేడీ వైట్ చీర కట్టుకొని మంచి బ్లాక్ హెయిర్, జెట్ బ్లాక్ హెయిర్, 20 feet ఉన్నారు. అమ్మగారి కంటే చాలా పొడవు ఉన్నారు, 20 feet. అండ్ షీ వాజ్ ఆల్సో చాంటింగ్ మంత్రాస్. అవి నాకు వినిపించలేదు కానీ చాలా జెంటిల్ వాయిస్, మటుకు చాలా జెంటిల్గా ఉంది అండ్ వెరీ ప్లెజెంట్ లుకింగ్ లేడీ. దెన్ అమ్మగారికి రైట్ సైడ్ అగైన్ 20 feet సాధు ఉన్నారు, ఋషివర్యులు, విత్ ఆల్ రుద్రాక్షలని వేసుకొని ఉన్నారు, చాలా ఫెయిర్గా ఉన్నారు. ఆయన చేయి మటుకు హోమంలోకి సమిధలు వేస్తున్నారు. ఆయన వేస్తూ బాబాజీ గారు కాదు కదా? కాదండి, ఇంకొక గురువు గారు ఎవరు అండి. ఓకే. సో దెన్ అలా నేను నా ఇల్యూజన్ భ్రమ అనుకున్నా కానీ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సడన్ గా ఈ 20 feet అమ్మగారి పైన ఐ కుడ్ సీ ఆల్ ద 21 నాగా సాధుస్ ఉందన్నమాట. సో దట్ వాజ్ రియలీ అమేజింగ్. నేను వచ్చి తర్వాత షేర్ చేసుకున్నాను, అమ్మగారు వేస్తున్నారు అది. దెన్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండి? ఎందుకంటే చాలా మంది మొదటిసారిగా గురు పౌర్ణమికి వచ్చినప్పుడు అప్సర్జ్ ఆఫ్ హై ఎనర్జీస్, తర్వాత విపరీతమైన వైబ్రేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం మీకు మొదటిసారిగా కలిగినప్పుడు ఎటువంటి భావన కలిగింది మీకు? ఎట్లా అనిపించింది? అంటే దిస్ ఇస్ సంథింగ్ సూపర్ న్యాచురల్. ఇట్స్ ఓవర్వెల్మింగ్ అండి. మేడం, సోమనాథ్ అనుభవం తర్వాత ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ మీకు వచ్చాయా? సోమనాథ్ ముందు ఒక కనెక్టింగ్ అనుభవం ఉందండి నాగా సాధుస్ది. ఇట్ వాజ్ అంటే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏప్రిల్లో మేము హిమాచల్ వెళ్ళాము, హిమాచల్ సోలన్ వ్యాలీ, మౌంట్ పటాల్స్తోనే మా ప్రకాష్ గారి ఫ్రెండ్స్ ఒక 5 మంది విత్ ఫ్యామిలీస్, ఓన్ లేడీస్ వెళ్ళాము. ఎక్కాలి అది 14,000 feet, వీ హ్యావ్ టు క్లైమ్ దట్. సో వెళ్ళే ముందు నేను ఎక్కగలనా లేదా, నేను ఎప్పుడంత అంటే 10 kilometers వాక్ చేస్తా కానీ హై ఆల్టిట్యూడ్ వాకింగ్ చేయగలనా లేదా అంటుంటే నాకు వన్ డివైన్ వాయిస్, వెరీ సటిల్ వాయిస్, ఐ వాస్ టు గెట్ డౌన్లోడ్కి, వెళ్ళండి, యూ మస్ట్ గో, యు ఆర్ గోయింగ్ టు మీట్ ఎ నాగా సాధు అని వస్తూ ఉందన్నమాట రిపీటెడ్గా. సరే వెళ్ళాను, ఐ కుడ్ మేక్ ఇట్. కొంచెం టఫ్ అయింది, స్నోఫాల్ అయింది, అనుకోకుండా ఏప్రిల్ ఎప్పుడు అవ్వదు అలాంటి 4 days స్నోఫాల్ అయింది. బట్ మా గైడ్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ టీమ్తో అందరితో వెళ్ళాం, 16 of us వెళ్ళాం. చాలా కష్టమైంది, బట్ సేమ్ ఆ వాయిస్ రిపీట్ చేస్తూనే ఉన్నాను నా మైండ్లో, జస్ట్ పుల్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గో, యూ విల్ మీట్ అని. వి ఫినిష్ ద క్లైమ్, 4.5 hours ఎక్కాము, 1 night ఉండి మళ్ళీ 4.5 hours కిందకు వచ్చాం. అండ్ త్రూ అవుట్ దట్ గైడ్ వాజ్ విత్ మీ. అంటే నేను చాలా కష్టపడి ఎక్కుతున్నాను, గైడ్ వాజ్ విత్ మీ అండ్ హీ టుక్ మీ డౌన్, జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చారు. వస్తుంటే దెన్ అక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ అంటే అక్కడ ట్రైబ్స్ వర్షిప్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ సెట్టింగ్, అక్కడ మన టెంపుల్స్ లాగా లేదు. గోడ మీద ఒక బొమ్మ వేసింది, దెన్ ఇట్ హ్యాస్ 5 hoods స్నేక్. అది చూశాను. ఇదేంటండి అని ఆయన అడిగాను. మేము వర్షిప్ చేస్తాము అన్నారు. తర్వాత కిందకు వచ్చేస్తుంటే అందరూ ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్తున్నారు. ఆయన మాతో దాదాపు 3 days ఉన్నారు ఆయన. అండ్ ఆయన అందరూ ఊరోళ్ళందరూ ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఆయన మమ్మల్ని హోటల్ దాకా దించడానికి వస్తే నేను అడిగాను, మీరేమన్నా అదంటే ఊరికి పెద్ద సర్పంచ్ అట్లాగా అందరూ మీకు కాళ్ళకి దండం పెట్టినంటే, కాదమ్మా, ఐఎమ్ ద నాగా సాధు అండ్ ఆ టెంపుల్ పూజకి ఇనిషియేషన్ మేమే వెళ్ళి చేయాలి, అప్పుడు అందరు వచ్చి చేస్తారు అన్నారనమాట. సో ఐ ఫీల్ సమ్వేర్ దీస్ డాట్స్ ఆర్ కనెక్టెడ్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మళ్ళీ మీకు సోమనాథ్ లో వాళ్ళు కనపడ్డారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ కెన్ అంటే వాళ్ళ అటైర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. ఇట్స్ సో ప్లెజెంట్ టు సీ దెమ్. అండ్ ఇప్పటికి కూడా ఇట్స్ పిక్చర్ పర్ఫెక్ట్ అన్నట్టు మొన్న మెమరీలో ఉండిపోయింది. దాదాపుగా సార్ మీరు కూడా హిమాలయాలు, గంగమ్మ,
మొత్తం ఆ ప్రాంతాలన్నీ బాగా తిరిగేసి ఉంటారు కదా. తిరిగి అండ్ ప్రతిరోజు మీరు 10 kilometers వాక్ చేస్తారు. మీకు ఆ స్టామినా ఉంది కాబట్టి యూ కుడ్ రీచ్. అదే అనుకుంటానండి, ఏదో ప్రిపేర్ చేసినట్టు. కరెక్ట్. సో విత్ యోగా అండ్ వాక్స్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ. అది చాలా సర్ప్రైజ్ కూడా అనిపించింది దట్ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ ఇట్ గుడ్ టు ఫాలో యువర్ ఇంట్యూషన్స్ అండ్ గో. అండ్ అంతే వెన్ యూ లుక్ బ్యాక్ యూ ఫీల్ సో దట్ కంప్లీట్ అండ్ ఎన్రిచ్డ్ అనమాట. అది ఆ డివైన్ బ్లిస్, ఆ ఫీలింగ్ డిఫరెంట్ అండి. నాట్ ఈవెన్ అ సింగిల్ డే హీ మిస్డ్. ఐఎమ్ హీల్డ్. ప్రకాష్ ఫోన్ చేసి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని యాక్చువల్ గా సార్ట్ అవుట్ అయిపోయినాయి ఆటోమేటిక్లీ. మైండ్ఫుల్ ఈటింగ్ డెవలప్ అవుతుంది. that's very true.